వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము. యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజుని గురించి ప్రస్తావించబడింది. ఆయనే హోషియా. ఈయన దేవుడురా 34వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి చదువుదాం. హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములను ఏలెను. దేవుని బిడ్డారా, ఈ హోషియాను గురించి వాక్యం సెలవిస్తుంది. యూదా వారిని పరిపాలించినటువంటి రాజుగా ఉన్నాడు. పిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 8 ఏళ్ల వాడు. 8 సంవత్సరాల్లోనే యూదా వారిని పరిపాలించేటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యం ఆ వ్యక్తికి దొరికింది. మరి ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎలా అంటే అద్భుతాలంటే నిజంగా ఆ యొక్క రాజు యొక్క మాదిరిని మన జీవితాలకు తీసుకున్నప్పుడు గొప్ప సవాలుగా ఉంటుంది. ఇంకా వాక్య భాగంలో చూస్తే యెరూషలేములో ఎంతకాలము వాడిని పరిపాలించాడు అంటే వాక్య భాగంలో కింద చదవండి. యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానిక బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. చాలు దేవుని బిడ్డలారా, 8 సంవత్సరాలు పిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. 31 సంవత్సరం ఏకదాటిగా పరిపాలించాడు. చాలా అద్భుతం. అంతటితో ఆగలే. ఆయన యొక్క ప్రవర్తన జీవితాన్ని మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కలిగి దావీదు అనుసరించినటువంటి ఆ ప్రవర్తనకు సరిగా అనుసరించంట. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే దేవుని హృదయానుసరుడై ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడో ఈయన కూడా ఆ రీతిగా సరిగా ప్రవర్తించాడంట. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోలేదు అంట. అంటే దేవుని మార్గములో చిన్న వయస్సులో నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ మార్గములో నడిచాడు. దేవులారా, నేను ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి పేరు చెప్పొద్దు, మన సంఘస్థులే. ఆ కుటుంబంలో వారందరూ ప్రార్థన చేస్తున్నారు, భార్య భర్తలు. వారింట్లో వాళ్ళ యొక్క అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఎలా చేస్తుందంటే, ఈ రోజులలో పెద్ద వయసులో ఉన్నవారు ప్రార్థన చేస్తారే ఆత్మీయంగా, ఆ పద్ధతిలో ఆ విధంగా ఆమె ప్రార్థన చేస్తుంది చిన్న వయసులోనే. పెద్ద వయసులో ఉన్న వారిని రోజు ప్రార్థన చేయ అంటే నాకు రాదు ప్రార్థన, మీరే చేయండి అంటారు. కానీ ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆమె ప్రార్థన చేస్తుంది. అంత చక్కగా అంశాన్ని బట్టి క్రమంగా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఎలా వచ్చిందంటారు? ఒక రోజులో నేర్పితే వచ్చినటువంటి ప్రార్థన అది నాకు తెలుసు. దేవునులారా, ప్రార్థన చేస్తున్నంగానే వీరు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారా లేదా, ఇక్కడే వచ్చి ప్రార్థన చేస్తున్నారా అని 2 విషయాల్లో తేల్చేయగలుగుతాను. ప్రభు కృపను బట్టి, గొప్పతనం ఏం కాదు. ఆ అమ్మాయి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉందంటే కుటుంబంలో ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు వారు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఈమెకు వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆ బిడ్డకు రాదు ప్రార్థన. ఇంపాసిబుల్, అసాధ్యం. వారు ప్రార్థన చేస్తూ ఆ సమయాలలో దేవునికి మొరపెడుతున్నప్పుడు అదే సమయంలో తల్లిదండ్రులు కుమార్తెను ప్రోత్సహించారు, మీరు ప్రార్థన చేయి ఈ రీతిగానే. ఆమె కూడా అదే ఆసక్తితో ప్రార్థించింది గనక చక్కగా ప్రార్థించగలుగుతుంది. ఎవరినైనా ప్రార్థన చేయమని అడిగితే యవనస్తులు ఎంత ప్రార్థన చేస్తారు, వాళ్ళని కించపరచడానికి కాదు, కానీ పాపం వారికి ఆ ట్రైనప్ లేదు, ఆ నడిపింపు లేదు. అదేమిటంటే నడిపింపు లేదు. వారు ఏరే మార్గముల యందు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రార్థన యందు ఆసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తుంటే
చక్కగా ప్రార్థన చేయగలరు. అంత మాత్రమే కాదు, ఒక ఆయుధాన్ని ఆమెకు చేతికి ఇచ్చారు. ఏ ఆయుధము చేతికి ఇచ్చారు? ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చారు. ఇదిగో ఈ ఆయుధాన్ని పట్టుకొని నీ జీవిత కాలం అంతా ప్రార్థన చేస్తూ దేవునిలో నమ్మకంగా ముందుకు సాగు, నీకు అసాధ్యం అంటూ ఏది ఉండదని భయభక్తులు నేర్పారు దేవుని బిడ్డలారా. అది ఒక వ్యక్తికి, ఒక కుటుంబంలో బిడ్డలకు ఇవ్వవలసినటువంటి పునాది. కనుక మనం ఎలాంటి పునాది మన బిడ్డలకు వేస్తున్నా? డబ్బులు సంపాదిస్తే వాడు 3 రోజులు పోగొట్టుకుంటాడు. కోట్లు సంపాదించి చేతులు పెట్టు, 3 రోజులే అంతే పోగొడతాడు. కొన్ని రోజులకల్లా ఆ ధనం అంతా అరిగిపోతుంది. మరి భక్తి అనేది నీ పిల్లల జీవితాల్లో ఒక పునాదిగా వేసావా? ఆ క్రమం అనేది నీ పిల్లల జీవితాల్లో ఉందా? మనకు కావాలి అక్కడే జయం, విజయం అనేది అక్కడే జరుగుతుంది దేవుని బిడ్డలారా. అది అప్పుడప్పుడు వచ్చినది కాదు. అది వారు దేవుని సన్నిధిలో అనుదినము దేవుణ్ణి అడుగుతూ ప్రాధేయపడుతూ పొందుకున్నటువంటి తలాంతు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఆత్మ, ఒక ప్రార్థన ఆయుధాన్ని, ప్రార్థన అంటే ఆయుధాన్ని ఆమె చేతికి అందించారు. జీవితం ఎలా ఉందంటారు? ఎలా ఉంటుంది అమ్మాయి జీవితం అలాగనే ప్రార్థనలో కొనసాగితే? ఈవెన్ క్రిస్టియన్ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, ఎప్పుడో క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించిన వారు, తాత ముత్తాతలు మేము కూడా క్రైస్తవులు అని చెప్పుకునే వాడి ఇళ్ళల్లో అలా ప్రార్థన చేయగలుగుతున్నారంటే చేయలేరు. ఎన్ని సంవత్సరాలు ఉంటే నువ్వు క్రైస్తత్వంలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు విశ్వాస జీవితంలో విశ్వాసిగా నువ్వు సంఘానికి వస్తున్నావు? అది కాదు. నీ భయభక్తు, దేవుని యందు నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? అది చాలా ప్రాముఖ్యమైనది. ఓషియా అనేటువంటి ఈయన చిన్న వయసులోనే యూదా రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ దక్షత, భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. అంతటితో ఆగలేదు. రాజ్యం ఉంది కదా, రాజ్యాధికారం ఉంది కదా, పరిపాలన ఉంది కదా, రాజ్యం మీద అధికారం ఉంది కదా అని ఆయన తప్పిపోలేదు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రవర్తన విషయంలో చూస్తే దావీదు దేవునికి ఎంత ఇష్టానుసారంగా జీవించాడో అదే సరిగా అలాగనే నిన్ను చూస్తుంటే సేమ్ మీ మమ్మీని చూసినట్టుంది అంటారు కొంతమంది. పోలిక. నిన్ను చూస్తే మీ నాన్నలాగానే ఉన్నామని, అది పోలిక. కానీ భక్తి జీవితంలో దావీదుతో సమానం చేసి మాట్లాడడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రేమ నా దేవుని బిడ్డలారా, కుడికైనా ఎడమకైనా తొలగలేదు అంటే దేవుని మార్గంలోనే నడిచాడు. ఏదైనా ఆకర్షిస్తే ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైనది ఆకర్షించినందుకు దాని వెంట పరిగెత్తాం. అలా అని దేవుని బిడ్డలారా, ఏది మనకు వద్దని కాదు, వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి. అంటే తుచ్చమైన వాడి చుట్టూ పరిగెత్తలేదు, దేవుని మార్గంలోనే నిలిచాడు. దేవుని ఎదుట ఆయన ఆలోచనకు విచారణ చేయడానికి దేవుని దగ్గర పూనుకున్నాడంట చిన్న వయసులోనే. ఆ చిన్న వయసులో దేవుని దగ్గరికి వెళ్ళి విచారించటం. జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గర విచారించావా? ఒక సమస్య నీ దగ్గరకు వచ్చినప్పుడు బోరుని ఏడ్చుకుంటూ ఒక మూలన కూర్చున్నావా? లేకపోతే సమస్యను తీసుకుని యేసయ్య పాదాల చెంతకు తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రభువా ఇది అని విచారణ చేస్తున్నావా? దేవుని దగ్గర విచారణ చేయాలి. ఒక విశ్వాసగా మనం నేర్చుకోవాల్సింది. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అన్నయ్య, లేకపోతే ఇంకొకరు దూరదేశంలో బంధువులు మనకేదో చేస్తారని వారి వైపు చూడడం కాదు. దేవుని దగ్గర విచారించుటకు, దేవుని దగ్గర మనవి చేయటానికి, మా ఇన్నపాలు దేవుని దగ్గర తీసుకువెళ్ళటానికి అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈయనేం చేశాడంట? ఏం చేశాడు? తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై
దేవుని తన పితరుడైన దావీదు దేవుని దగ్గరకు వెళ్ళి విచారించుటకు పూనుకున్నవాడు విచారిస్తున్నాడంట. ఏమా ఎన్ని సంవత్సరాలు ఆడుకోవలసిన బుడ్డోడు, ఆ బుడ్డోనికి ఎందుకు ఆడుకోవాలి కదా, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థించవలసిన పని. ఇప్పుడు మన బుడ్డోళ్ళు ఏం చేస్తున్నారు, చెప్తే మాట ఎన్నుకుని ఉన్నారు. మన యవనస్తులు ఏం చేస్తున్నారు, బైబిల్ చదవమంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే, ఏంది నా వెంట పడుతున్నావు, నువ్వు బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని నా వెంట పడుతున్నావు, నా ఫ్రెండ్ ఎవడో పిలుస్తున్నాడు, వాడు నన్ను పిలిస్తే వెయిటింగ్ చేస్తాను, నేను వెళ్ళాలి అంటాడు. దేవుని దగ్గర విచారణ చేస్తాడా? ఈరోజు హాలిడే అని ఒకరోజు కనుక్కుందాం. ఒక హాలిడే వచ్చింది, కాలేజీ లేదు, సెలవు, చుట్టి దొరికింది. మమ్మీ ఈరోజు కాలేజీ చుట్టి, ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలంటాడా? ఫోన్ చేస్తాడు, పొద్దున్నే ఫోన్ చేస్తాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, నేను అక్కడికి వస్తాను, నువ్వు అక్కడికి రా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇంకెక్కడనే వెళ్ళిపోదాం. ఈరోజు హాలిడే, మమ్మీ నేను కూర్చొని ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకోవాలి, నా భవిష్యత్తు కొరకు వాక్యం చదువుకోవాలి అన్న యవనస్తులు ఈ రోజుల్లో కనపడతారా? ఇట్లాంటి ఓషియాలాగా యవనస్తులు, బాలుడు, ఇంకా ఆయన బాలుడే, యవనస్తుడు కాదు, బాలుడే కనపడితే నువ్వు యవనస్తుడు, మీసాలు వచ్చాయి, గడ్డం వచ్చినాయి, నీ సంగతి ఏమిటి? మీసాలు ఒడిదిరిగినాయి, గడ్డం వచ్చింది, నీ సంగతి ఏంటి? ఏ మమ్మీ, ఇంట్లో ఏ అవస్థతుల కోసం నేను ప్రార్థన చేయాలి నాకు చెప్పండి. ఎందుకు నాన్న, ఎందుకు ఆ మాట అంటున్నావు, ఎందుకు ఆ భారం తీసుకున్నావు? లేదు మమ్మీ, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పగలిగే యవనస్తుడు ఉన్నాడా? తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి కన్నీరు కారుస్తుంటే కన్నీళ్లు తుడుస్తూ, ఏడవద్దు మమ్మీ, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పగలిగే యవనస్తులు ఈ రోజులలో ఉన్నారా? నువ్వు సస్తావా బతుకుతావా నాకు సెల్ ఫోన్ కొని, నువ్వు సస్తావా బతుకుతావా నాకు బైక్ కొని, నువ్వు సస్తావా బతుకుతావా నాకు జీన్ పాయింట్ కొని, నువ్వు సస్తావా బతుకుతావో నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ అందరు బయటికి వెళ్తున్నారు ఇంకొక ప్రదేశాన్ని, నాకు డబ్బులు వద్దు నానా, మన పరిస్థితి బాగలేదు, మన పరిస్థితి బాగలేదు నాయనా అంటే వింటాడా? వినడు. తల్లి కన్నీరు గారుస్తుంటుంది, కష్టంతో ఒక్కతే ఆమె పని చేస్తావు, ఆమె బాధ అర్థం కాదు, ఆమె కష్టించి సంపాదించినది ఎలా సంపాదన చేస్తుంది నీకు అర్థం కాదు అంటాడు. ఏమంటాడు, నా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు తెలుసా, వాళ్ళందరూ ఎంత మంచి డ్రెస్సులు వేసుకొని వస్తున్నారో తెలుసా, వాళ్ళు ఎంత మంచి మంచి బైకులు ఉన్నాయో తెలుసా, వాళ్ళు ఎంత లగ్జరీగా ఉన్నారో తెలుసా. లగ్జరీ నీ ఎంట పడాలంటే నువ్వు చదువు కష్టపడి పైకిరా, అది నీ ఎంట పడుతుంది. కనుక ఓష్యా లాంటి భయభక్తులు కలిగినటువంటి మన బిడ్డలు, యవన బిడ్డలు లేవాలి మన సంఘములో. హల్లెలూయా. మన బిడ్డలు మంచి సత్ప్రవర్తనలు నడుస్తుంటే మనకు గుండె జబ్బు వస్తుందా? రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వస్తుంది? బీపీ షుగర్లు వస్తాయా? రావు. ఇంకా ఈయన దేవుని దగ్గర విచారించుటకు పూనుకున్నాడు. యవనస్తులారా, నేను చెప్తున్నాను, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే నీ జీవితం శక్తివంతంగా ఉంటుంది. నన్ను కూడా చేసింది ఈ బైబిల్ ఇలా మంచోనిగా చేసింది, చెడ్డోని మంచోనిగా చేసింది. నా అందుకే రోజు ఇక్కడ నిలబడ్డా. ఆమెన్. హల్లెలూయా. నిన్ను మంచోనిగా చేస్తుంది, ఇది ఉపయోగపడే వ్యక్తిగానే చేస్తుంది, అనేకులు దీవెనకరంగా ఉండే విధంగా చేస్తుంది ఈ బైబిల్. ఈయన అంతటితో ఆగాక కొన్ని పెద్ద పెద్ద పనులు పూనుకున్నాడు. ఈయన మందిరాన్ని, దేవుని బిడ్డలారా, ఆ దేశాన్ని పవిత్రపరచడానికి, ఆ దేశంలో ఆ మందిరాన్ని పవిత్రపరచడానికి పూనుకున్నాడు ఆయన. చెడిపోయింది ఆ దేశం.
యెరూషలేములో పరిపాలిస్తున్నటువంటి ఈయన ఆ దేశాన్ని పవిత్రపరిచాడు. ఎలా ప్రభు? విగ్రహాలతో నిండి ఉంది. అన్ని మొత్తం శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఇంకా మందిరాన్ని పవిత్రపరిచాడు. మరమ్మతు చేసే పని అప్పగించినప్పుడు, ఆరంభించినప్పుడు అక్కడ ఒక గ్రంథము దొరికిందంట. ఆమేన్, హల్లెలూయా. ఈయన ముందే బాగా భక్తి ఆవేశములో భయభక్తులు ఉన్నటువంటి ఈయనకు దగ్గర ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చారు. ఏంటి ఆ గ్రంథం అంటే, దేవుడు మోసేకు అనుగ్రహించిన ధర్మశాస్త్రము. 14 వచనం చదువుదాం. హిల్కియాకు, యాజకుడైన హిల్కియాకు దొరికింది. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు దొరికింది. ఈయన ఏం చేశాడు? సాపానికి ఇచ్చాడు. సాపాను ఏం చేశాడు? పోయి ఓషియా రాజుకు ఆయన దగ్గర చదివి వినిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన వినగానే ఆ దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన మాటలు వినగానే ఈయనలో ఒప్పుదల కలిగింది. పశ్చాత్తాపడ్డాడు. తన వస్త్రాలు చింపుకున్నాడు. ఎందుకు చింపుకున్నాడు? దేవుని మాట అతన్ని దర్శించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మనలు మార్చాలన్నా, ఏదైనా మన జీవితంలో కార్యము చేయాలన్నా, ఏదైనా మన జీవితంలో ముందుకు నడిపించాలన్నా, దేవుని మాట నీ హృదయంలో నాటబడినప్పుడు బలంగా పనిచేస్తూ ముందు నడిపిస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. వాక్యం చెప్తున్నప్పుడు, ఆ వాక్యం మన హృదయాలు పనిచేసినప్పుడు మనం విడిచిపెట్టుకోవలసిన వాటిని విడిచిపెట్టుకుంటాం. ఎందుకు నా జీవితం ఇలా ఉందా అని. ఈ అద్దంలాగా వాక్యం, అద్దం లాంటిది. అద్దం దగ్గర నిలబడినప్పుడు మనకు మన యొక్క సహజ స్వరూపం ఎలా కనపడుతుందో, వాక్యం దగ్గర నిలబడినప్పుడు మన అంతరంగ స్వభావం ఆ వాక్యంలో కనపడుతుంది. చలించిపోయాడు. అయ్యో, ఇంత మంచి గ్రంథం, ఇంత మంచి దేవుని మాటలు ఎందుకు మేము వెనుక వేశాం, ఎందుకు తప్పిపోయాం అని పశ్చాత్తాపడి ఆయన ఏం చేశాడంటే తన వస్త్రాన్ని చింపుకున్నాడు. చివరికి ఒక నిబంధన చేశాడు ప్రజలతో. ఇదిగో, ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధన, ఈ ధర్మశాస్త్రంలోని వాక్యాలు మేము అనుసరిస్తామని నిబంధన చేయండి అని ఇశ్రాయేలు వారితో ఆయన నిబంధన చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచనాన్ని దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా 34వ అధ్యాయంలోనే నిబంధన చేస్తాడు. దేవుని 31వ వచనం. వారిని సమకూర్చను, రాజును యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులు, పిన్నలు, పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడిన. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదురు అని యెహోవా సన్నిధిన నిబంధన చేసుకొనెను. మరియు దేవుని బిడ్డలారా, పిన్నలను, పెద్దలను, యాజకులను, లేవీయులను, ప్రజలందరినీ సమకూర్చి అక్కడ నిలబడి వార్త చెప్పాడు. ఇదిగో, నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ యొక్క గ్రంథాన్ని, ఈ దేవుని యందు నేను అనుసరిస్తున్నాను, మీరు కూడా ఈ మాటలు అనుసరిస్తామని నిబంధన చేయండి. చివరిగా దేవుళ్ళరా, వారితో ఏమి నిబంధన చేస్తున్నాడు? ఒక్కొక్కరికి మీకు ఇంత ఇస్తానని చెప్పాడా? మీరు ఈ ధర్మశాస్త్రంలో రాబడినటువంటి ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారము, వాటి ప్రకారం మేము జీవించదము, పాటించదము నిబంధన చేయండి. ఇది నీ చేతిలోకి వచ్చింది. దీంట్లో దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి? హెచ్చరికలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ నిన్ను జ్ఞానంతో కూడిన మాటలు దీంట్లో నింపబడి ఉన్నాయి. నీ సొంతం. ఎవరైతే దీన్ని ధ్యానించి, ఎవరైతే దీన్ని స్వతంత్రించుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటారు?
ఎలా ఉంటాయంటారు? ఈ బైబిల్ను దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చింది. ఈ బైబిల్ నా బ్రతుకును మార్చింది. ఈ బైబిల్ గురించి ఇతరులు ఏం మాట్లాడినా నేను మాట్లాడతాను. ఈ బైబిల్ లేకపోతే నేను బ్రతకలేనంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ చేతుల్లో బైబిల్ నేను తీసుకుంటాను. ఒక వారం రోజులు బైబిల్ చదవద్దంటే మీరేమవుతారు? వారం రోజులు ఎందుకు, 3 రోజులు బైబిల్ చదవద్దు నేను లాక్కున్నాను అనుకో, నా ప్రాణమైన ఇస్తానుగా నేను బైబిల్ లేని అంటావు. అవునా కాదా? హోషేయ దేవుని వాక్యానికి ఎంత ప్రథమ స్థానం ఇచ్చాడో, నీ జీవితంలో దేవునికి వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తున్నావని చెప్పటానికే దేవుని బిడ్డలారా హోషేయను మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రారంభపు దినాల్లో దేవుని గ్రంథాన్ని ప్రేమించేవాడు, ప్రేమించే దానవు, చదివేవాడు, చదివేదానివి. ఈరోజు గ్రంథం నీకేమైంది? అట్టకెక్కించావా నీ గ్రంథాన్ని? నీ గ్రంథంలో ఎక్కడో పెట్టేశావా? ఆదివారం మాత్రమే దుమ్ము దులుపుతున్నావా ఈ గ్రంథానికి? ఒక ఆదివారం మాత్రమేనా? లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారని ఇష్టం ఉండి ఇష్టం లేక మోసుకొస్తున్నావా? దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించాలి అంటే ఆయన వాక్యం మీద ఆధారపడాలి, ఆయనపై ఆధారపడాలి. దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన ఉద్దేశాలు, తన సంకల్పాలు నీ పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అప్పుడు నీకు ఆధారం ఏమిటంటే దేవుని మీద ఆధారపడాలి, ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ఆ వాక్యాన్నే శ్రద్ధగా ధ్యానించాలి అని వాక్యంలో సెలవిస్తుంది. నువ్వు ధ్యానించాలని చెప్తున్నాడు. వాక్యాన్ని మనం ధ్యానించాము, అదని అప్లై చేసుకుంటున్నామంటే మన పరిశుద్ధత కొరకు. వాక్యాన్ని విశ్వసిస్తున్నామంటే మన యొక్క భద్రత కొరకు. వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా తెరవాలి. దేవుడా, ఆనందంతో దాన్ని మనకు లోబడాలి. వాక్యానికి 19వ శతాబ్ద ప్రారంభంలో జార్జి ముల్లర్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన అనాథ శరణాలయం యొక్క డైరెక్టర్ కూడా. ఆయన బైబిల్ను 100 సార్ల కంటే ఎక్కువగా ధ్యానించినటువంటి వ్యక్తి ఆయన అన్నాడు, ఏ రోజైనా దేవుని వాక్యాన్ని నేను పరిపూర్ణంగా చదవకపోతే, ధ్యానించకపోతే ఆ రోజు నాకు వ్యర్థమైన రోజే, ఆ రోజు నేను సరిగా వాడుకోలేదు అన్నాడు. దాని మాటలు ఏమన్నాడంటే, జార్జి ముల్లర్ బైబిల్ను 100 సార్ల కంటే ఎక్కువ చదివాడు. ముల్లర్ ఇలా అన్నాడు, దేవుని వాక్యానికి శ్రేష్టమైన సమయం ఇవని రోజున నేను నష్టపోయిన రోజుగా భావించుకొందును. ఏదైనా ఒక రోజు ఆ శ్రేష్టమైన సమయం దేవుని ఇవ్వకపోతే ఆ రోజు నాకు నష్టపోయిన రోజుగా భావించుకుంటాను అన్నాడు. ఇది అంటున్నప్పుడు నీ హృదయంలో మంట పుట్టి ఆవేదన కలిగి బైబిల్ను బాగా నమిలి తినాలంటే ఈ పేపర్లు కాదు. హల్లెలూయా. మరలా అన్నాడు ఆయన, దేవునితోనూ దేవుని వాక్యంతోనూ చాలినంత సమయము గడపకుండా ఏ కార్యము ఆరంభించకూడదనేటువంటి నియమాన్ని కూడా పెట్టుకున్నాడంట. అంటే ఏ పని నేను చేయను, దేవునితోనూ దేవుని వాక్యంతోనూ తగినంత సమయం గడిపిన తర్వాతనే ఆ యొక్క సమయం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పనులు అన్నాడు. మనం ఏం చేస్తాం? మార్నింగ్ లేవగానే
వెంటనే సెల్ ఫోన్ తీసుకు బాగున్నావా, అప్పుడు అక్క చెల్లు ఫోన్ చేస్తుంది ఎక్కడుండి, అక్క నువ్వు ఫోన్, నేను నిద్రపోతున్నావా, లేవు మేలుకున్నా ఇప్పుడు లేస్తుండా అని. దేవుని వాక్యానికి దేవునితో సమయం గడపకుండా ఏ పని ఆరంభించనని ఒక నిర్ణయించుకున్నాడంట. ఈరోజు నుండి మనం చేద్దామా? అదెందుకో బైబిల్ ఉండదు కానీ తలపు కాదు, సెల్ఫోన్ ఉంటుంది తలపు దగ్గర. బైబిల్ ఉంటే మంచిదే, వెంటనే వాక్యం తీసి చదువుకునే వాళ్ళం. కానీ మా దగ్గర బైబిల్ లేకపోయినా సెల్ ఫోన్ ఉండాలి దగ్గర. అది మార్నింగ్ లేగానే బైబిల్ ప్రార్థన చేసి బైబిల్ ధ్యానించిన తర్వాత ఇంకా మన ఫోన్లో మాట్లాడుకునే విషయాలు చేస్తే బాగుంటుంది. కానీ అలా జరుగుతుందా? మార్నింగే ఫోన్ చేస్తాడు. ఎవరు మనం చేయకపోయినా కొన్ని కాల్స్ కూడా వస్తాయి, డిఫరెంట్ కాల్స్. ఈరోజు నుండి తీర్మానం చేద్దాం, అదేంలరా, ఏం తీర్మానం చేద్దాం? ఈ బైబిల్ గ్రంథాన్ని ఈయనేమి నిర్ణయించుకున్నాడు, ఏం తీర్మానం చేసుకున్నాడు, నియమం పెట్టుకున్నాడట. ఏ పని ఆరంభించను, మొదటగా ఏ పని ఆరంభించాలంట? బైబిల్ అంట. బైబిల్ ఒకటే అన్నాడు, ఇంకో మాట అన్నాడా? దేవునితో గడిపిన తర్వాతనే, ఆ సమయాన్ని దేవునితో గడిపిన తర్వాత నా బైబిల్ ధ్యానించిన పిమ్మటనే ఇంకెవరితోనైనా ఆరంభించాలి పనులు అన్నాడు. మొదట ఏం ఆరంభించాలా? మన పనులు, దినచర్య దేంతో ప్రారంభం కావాలి? దేవుని వాక్య. అలా చేయటం వలన నేను ఎంతగానో వర్ధిల్లింపబడ్డానా అన్నాడు ఆయన. ఎంతగానో దీవెనకరంగా ఉంది నా జీవితం అన్నాడు. నీ జీవితం, నా జీవితం, మన అందరి జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన అక్క జీవితం, మన చెల్లి జీవితం అందరి దీవెనకరంగా ఉండాలంటే ఈ వాక్యాన్ని మనము కొందరు ఏం చదువుతారంటే జ్ఞానం కోసం చదువుతారు, మంచిదే. కొందరు భద్రత కోసం చదువుతారు, మంచిదే. చదివిన దాన్ని కొందరు ఏం చేస్తారంటే అనుభవించుకుంటారు, పరిశుద్ధత కోసం, మంచిదే. అందుకే దేవుళ్ళరా, మన జీవితానికి, మన త్రోవకు ఇది ఎలుగు దీపం. ఏమో జీవితంలో ఎట్లా నడవాలనో, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, పలకరించే వాళ్ళు ఎవరు లేరు, ఏమో అని దిగులు పడుతున్నావా? దీపం నీ దగ్గరే ఉంది, ఎలుగు నీ దగ్గరే ఉంది. ఇది నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నీ జిందగీ మారిపోయింది బిడ్డ, అప్పుడే అయిపోయింది. ఇది నీ చేతులకు వచ్చినప్పుడే నీ చరిత్ర మారిపోయింది, అది నీకు తెలియదు. ఇంకా నువ్వు దిగులు పడుతున్నావు. ఈ గ్రంథం నీ చేతులకు వచ్చి నువ్వు చదువుతున్నప్పుడే నువ్వు శ్రేష్టమైన వాడు, ధన్యుడవు. ఇది అందరి చేతిలో లేదు, నీ చేతిలోకి వచ్చింది. ఇది నీ చేతిలోకి వచ్చింది. ధ్యానిస్తూ ఉండు, అనుసరిస్తూ ఉండు, ఆనందంగా లోబడుతూ ఉండి దీనికి. చూడు నీ లైఫ్ ఎలా ఉంటుందో. ఇది నీ కుమారుడు చదువుతున్నాడా? నీ కుమార్తె చదువుతుందా? నీ కోడలు చదువుతుందా? నీ చెల్లి చదువుతుందా? మీ ఆరాలు చదువుతుందా? మీ తమ్ముడు చదువుతున్నాడా? అన్న చదువుతున్నాడా? మీ బంధువుల దగ్గర ఉందా ఇది? దేవునిలారా, దేవుని ఎరగక ముందు చాలా సంవత్సరాల కిందట ఒక పెద్ద వ్యక్తి మా గ్రామం నుండి వెళ్తూ ఆయనకు ఛార్జీ లేకుండా ఓ పెద్ద బైబిల్ మాకు అమ్మిపోయాడు. ఆయన అమ్మాడంట. అయ్యా నాకు లేవు ఛార్జీ. మా వాళ్ళకి తెలియక ఆ బైబిల్ కొన్నారు. దాన్ని చదివే వాళ్ళు ఎవరు లేరు. మేమంతా హిందూసం. అప్పుడు ఆ బైబిల్ను ఆ చిన్నతనంలో ఇది ఏదో చదవాలని నాకు వచ్చింటే ఎట్ట బాగుండేది? లేదు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల వరకు ఉంది, అది మళ్ళీ ఏమైనా తెలియదు. అందుకే మరలా వచ్చేసింది బైబిల్, మళ్ళా నా చేతులకు వచ్చింది.
నా చేతులకు వచ్చినప్పుడు ఊరుకొనలే, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చా. దేవుని స్తోత్రం, మా ఇంట్లో వాళ్ళు మారిపోయారు. అంతటా ఆగుక మా గ్రామానికి ఇచ్చాను. మా గ్రామం వాళ్ళందరూ చాలామంది మారారు. అంతటా ఆగకుండా మా గ్రామంలో చర్చి కట్టాం. ఇంకా పల్లెటూరు పక్కనున్న వాళ్ళ ఊళ్ళో కూడా మాకు బైబిల్ ఇవ్వన్నారు. సంవత్సరంలో కొన్ని బైబిల్ నన్ను అడుగుతూ ఉంటారు, ఈ బైబిల్ ఇస్తూ ఉంటాను, కానీ ఊరికి ఇయ్యాను, డబ్బులకి ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బైబిల్ ఇట్లా పట్టుకోండి, నా బైబిల్. దీన్ని చదువు, దీన్ని ధ్యానించు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం చదువుదాం దేవుడా. చదివి నేను ముగిస్తాను దేవుడా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమంటే దేవుడారా, దేవుని వాక్యము ఒక దీపంలాగా పోలుస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపం. నీ పాదాలకు ఉందే, నా పాదాలకు ఉందే? నా నెందుకుదా? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అంటే అర్థమేమి? నువ్వు ఏ గుంటలో పడకుండా, ఏ ప్రమాదంలో పడకుండా, నీ మార్గం అంతటిలో నీకు వెలుగు ఇవ్వటానికి వాక్యం నిన్ను నడిపించేది, మార్గనిర్దేశకత్వం చూపించడానికి. నువ్వు ఎలా వెళ్తున్నావు, నీ మార్గంలో ఏముంది అని చూపించడానికి వాక్యం దీపమై ఉంది. ఇలాంటి వాక్యాన్ని నువ్వు చేత పట్టుకొని నడవాలి. ఆ వాక్యమే నడిపిస్తుంది. నీ త్రోవకు వెలుగు, నీ జీవితానికి వెలుగు. ఎందుకు ఆ సిస్టర్ అలాగా చక్కగా ఆమె కుటుంబాన్ని చాలా కట్టుకుంటుంది, చాలా ఓర్పు ఉంది, చక్కగా నడుస్తుంది, చక్కగా ఉంది ఆమె జీవితం, ఆమె కుటుంబ జీవితం, ఆమె పిల్లల జీవితం? అంటే ఆమె వెళ్తుంది, ఆమె త్రోవకు వెలుగై ఉంది, వాక్యాన్ని కలిగి ఉంది. వాక్య వెలుగులో ఆమె నడుస్తుంది. వాక్యాన్ని పట్టుకుంది ఆమె, దేవుని పాదాలు పట్టుకొని నడుస్తుంది ఆమె. ఆమె ఏ నిర్ణయాలు చేయాలన్నా, ఏ పనులు చేయాలన్నా దేవుని వాక్యం మీద ఆధారపడుతుంది ఆమె. దేవుని వాక్యం మీద ఆధారపడితే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద ఆధారపడితే మన జీవితాలు అలా ఉంటాయి. అందుకే హోషేయ ఆ వాక్యాన్ని విని గుండెలు బద్దలు చేసుకున్నాడు. అయ్యో, గుండెలు కొట్టుకున్నాడు, వస్త్రాన్ని చింపేసుకున్నాడు. ఎందుకు ఇంత మంచి దైవ గ్రంథాన్ని మేము నిర్లక్ష్యం చేసి నా యొక్క పితరులు చెడిపోయారని బాధపడిపోయాడు. ఆయన ఏడ్చాడు. నీ కుటుంబంలో ఒక వెలుగు వచ్చింది, నీ ఇంట్లో గృహంలో బైబిల్ ఉంది. ఏమి లేకపోవచ్చు నీ బ్యాంక్ బ్యాలెన్స్లో, బైబిల్ ఉంది, కోట్లకని వెలివేయింది. పో, ఎన్క్యాచ్ చేసుకో. ఈ దీనిలోని వాగ్దానాలు ఎన్క్యాచ్ చేసుకో, స్వతంత్రించుకో. ఈ బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, ఎన్క్యాచ్ చేసుకో. ఎలాగై నీ కుటుంబాలు అందరూ చదివే విధంగా బైబిల్ను ప్రోత్సహించు, ప్రార్థన చేయి. నా కొడుకు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు అందరిలో ఒక్కొక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. అందరూ బైబిల్ ధ్యానించాలి, ఆయన మార్గంలో నడవాలి అని ఆశించు. కనుక దేవులారా, బైబిల్ గ్రంథానికి చదవడానికి, ధ్యానించడానికి శ్రేష్టమైన సమయం మనం ఇద్దాం. ఆ రీతిగా మనం ధ్యానించి అనేకులకు ఈ వాక్యాన్ని పంచుకుంటూ మనం కూడా దీవించబడదాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్.